మేము దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఏడ్చి లంచామండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు? 500 తీసుకున్నారు, 1000 రూపాయలు తీసుకొని వచ్చారు అని అడిగానండి. మేము పేడాడిస్టులు కాదండి, భూమి తల్లి బిడ్డలు. మేము రాష్ట్రానికి భూమిని ఇచ్చాగానండి. మేము పేడాడిస్టులు దాకా 500, 1000 రూపాయలు తీసుకొని మేము రాలేదండి. 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ల కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని గాని చాలా మందిని 2,000 పైచలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది.